నమస్కారం సుధీర్ సార్. నమస్కారం అండి. చాలా మంది రీజనింగ్స్ చేసేటప్పుడు కానీ లేదా మ్యాథ్స్లో కూడా కొన్ని ఉంటాయి పజిల్స్. ఆ పజిల్స్ దగ్గర స్టక్ అయిపోతూ ఉంటారు. అంటే ఎక్కువ టైం పెట్టేస్తూ ఉంటారు. దాని నుంచి బయటపడటం కోసం అనేది స్కిప్ మెంటాలిటీ అవసరమా కాదా? ఎగ్జామ్లో ప్రతి ఒక్కరికి ఇది ఉంటుంది. అంటే ఎక్కువగా అక్కడ టైం వేస్ట్ చేయటం వల్ల అంటే వీళ్ళకి కూడా తెలిసిపోతూ ఉంటుంది. స్టక్ అయిపోతున్నాను ఎక్కడని చెప్పి స్కిప్ మెంటాలిటీ కూడా ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. అది ఎంతవరకు కరెక్ట్? దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? మనం ప్రాక్టీస్ చేసేటప్పుడే ఈ స్కిప్ కొట్టాలా లేదా హోల్డ్ అవుతున్నది ఒక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత పజిల్స్లో జనరల్గా ఎలా ఉంటాయి అంటేనండి, సీటింగ్ అరేంజ్మెంట్ రిలేటెడ్ ఉంటుంది, బ్లడ్ రిలేషన్కి సంబంధించినవి ఉంటాయి, తర్వాత దీంతో పాటు కలర్ కాంబినేషను, ప్రొఫెషన్ కాంబినేషన్, దీనిలో క్వశ్చన్స్ ఉంటాయి. ఈ కాంబినేషన్స్ ఒక్కొక్కటి వెరిఫై చేసుకుంటూ వెళ్ళాలి. అది చాలా కాన్సన్ట్రేషన్ తోటి చేసినప్పుడే అట్ ద సేమ్ టైం ఫస్ట్ ఒక లాజిక్ పట్టుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, నాగరాజ్ గారు ఒక పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈయన ఫస్ట్ ఫ్లోర్లో పెట్టాము, ఈయన ప్రొఫెషన్ CEO, సెకండ్ ఫ్లోర్లో ఇంకొక పర్సన్ పెట్టాము. ఇలా మనం ఒక అరేంజ్మెంట్ వేస్తాం. ఇట్స్ ఎ ట్రై. సో ఈ అరేంజ్మెంట్ వేసినప్పుడు ఇది వర్కౌట్ అవ్వలేదు అని అనుకోండి, ఇమీడియట్గా దాన్ని మళ్ళీ చేంజ్ చేసేయాలి. ఆ ఇమీడియట్ చేంజ్ చేసే ప్రాసెస్ అనేది చాలా క్రూషియల్ ప్రాసెస్. ఎక్కడ మార్చాలి అనేది పిల్లలకి తెలిస్తే గనక పజిల్ తక్కువ టైంలో అరేంజ్మెంట్ వచ్చేస్తుంది మనకి. ఇది మనం ప్రాక్టీస్ టైంలో నుంచే డిఫరెంట్ కాంబినేషన్స్ ఏమేమి ఉంటాయి అనేది సెల్ఫ్ నోట్స్ అనేది ఒకటి రాసుకోవాలి. దీనిలో ఎక్కువ బ్రెయిన్ వర్కే ఉంటుందండి. మేజర్ బ్రెయినే చేయాలి, కాంబినేషన్లు అన్నీ ఆలోచిస్తూ ఉండాలి. సో రీజనింగ్ పజిల్స్ చేయాలి అని అంటే ఎవరు చేయాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ రిలేషన్ 100% టాపిక్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు చేయాలి. అట్ ది సేమ్ టైం సీటింగ్ అరేంజ్మెంట్ కూడా 100% గ్రిప్ ఉన్న వాళ్ళు చేయాలి. ఈ రెండూ రాకుండా పజిల్ చేయటం అనేది అంత ఈజీ కాదు. సో ఫస్ట్ ఈ టాపిక్స్ మీద 100% గ్రిప్ తెచ్చుకోవాలి. రెండోది, కామాకి ఫుల్ స్టాప్కి ఉన్నటువంటి తేడాలో ఆన్సర్ మారిపోతుంది. స్పెషల్లీ ఇది రీజనింగ్లోనే ఉంటుంది. కామాకి ఫుల్ స్టాప్కి మధ్యలో డిఫరెన్స్ వల్ల మన కాంబినేషన్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సో ఇదంతా నేర్చుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఒక మంచి ఎక్స్పర్ట్ నుంచే నేర్చుకోవాలి. మనం ప్రాక్టీస్ చేసే ప్రాసెస్లో మనం స్ట్రక్ అవుతాం, అది సహజం. స్ట్రక్ అయినప్పుడు ఇమీడియట్గా మనం గ్రూప్ స్టడీస్ చేస్తున్నట్లయితే కనుక మన ఫ్రెండ్స్ని అడగాలి, మనం ఎక్కడ స్ట్రక్ అయ్యాం, ఎందుకు స్ట్రక్ అయ్యాం. ఫ్రెండ్స్ దగ్గర రాలేదు, మెంటర్ దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలి, టీచర్ దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలి. టీచర్ చెప్తారు ఇలా చేయాలి అనేది. మనం ఆల్రెడీ ఇంతకుముందు మనం ఎలా ఆలోచించాము, ఇప్పుడు టీచర్ ఎలా ఆలోచించి చెప్తున్నారు, ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి. సో మనం ఎలా ఉండాలి అని అంటే, ఇది టీచర్ అని అనుకుంటే ఈ టీచర్ మైండ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మన మైండ్లోకి తెచ్చేసుకోవాలి. ఒక టీచర్ ఎలా అయితే ఆలోచిస్తున్నారో అదే విధంగా మనం ఆలోచించాలి. ఓకే. రీజనింగ్ సెక్షన్లో మనం ఒక క్వశ్చన్ పట్టుకున్నాం, రీజనింగ్ ఫ్యాకల్టీ ఎలా ఆలోచిస్తారో మనం కూడా అదే విధంగా ఆలోచిస్తే ఆన్సర్ తొందరగా వచ్చేస్తుంది. అర్థమెటిక్ సెక్షన్లోకి వెళ్ళిపోయాం. అర్థమెటిక్ నా స్టూడెంట్ అయితే సుధీర్ ఎలా అయితే ఆలోచిస్తాడో స్టూడెంట్ కూడా అలానే ఆలోచించి ఆన్సర్లు పెట్టేసుకుంటూ వెళ్తే తక్కువ టైంలో అయిపోతాయి. ఇది ఎప్పుడు వస్తుంది? సబ్జెక్ట్ అనేది మ్యాచ్ అయినప్పుడు వస్తుంది. అంటే నా మైండ్లో ఉన్న సబ్జెక్టు స్టూడెంట్ మైండ్లో ఉన్న సబ్జెక్ట్ రెండు మ్యాచ్ అవ్వాలి, ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవుతుంది. అందుకనే బ్లడ్ రిలేషన్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ ఈ రెండు టాపిక్స్ మీద మంచి స్ట్రాంగ్గా ఉండాలి. బేసిక్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రాక్టీస్ టైంలో ఏదైనా ఒక క్వశ్చన్ ఆగిందా, ఎక్కడైనా హోల్డ్ పడిందా, అది ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి మన డౌట్ క్లారిఫై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆన్సర్ వచ్చేసిందని సంతోషపడకూడదు. మన వే ఆఫ్ థింకింగ్కి ఫ్యాకల్టీ వే ఆఫ్ థింకింగ్కి గ్యాప్ ఎక్కడొచ్చింది, ఆ గ్యాప్ని ఫిల్ చేయాలి. ఫిల్ చేసి నెక్స్ట్ సెట్ చేసేటప్పుడు ఇంకా బెటర్గా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవటం అనేది మన బెటర్మెంట్ కోసం. ఇదంతా చేయాల్సింది ప్రాక్టీస్ టైంలో. ఫైనల్ ఎగ్జామ్కి వచ్చాం. ఫైనల్ ఎగ్జామ్లో పజిల్స్ మొదలు పెట్టాము, మధ్యలో ఆగింది, నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు, స్కిప్. ఇంకా వేరే చాయిసే లేదు. మీరు దాని దగ్గరే పట్టుకొని ఆల్రెడీ ఒక 2 minutes దీని మీద కష్టపడ్డాను కదా, ఇంకొక నిమిషం కష్టపడితే దీని మీద ఒక 5 questions వచ్చేస్తాయి కదా, ఇంకొక 1 minute చేద్దాం, ఇంకొక 1 minute చేద్దాం. ఈ మైండ్ ఏం చేస్తుంది అని అంటే, ఇలా టెంప్ట్ చేసి మనతోటి 5 నిమిషాలు వేస్ట్ చేపిస్తుంది. 2 minutes తర్వాత స్మార్ట్ డెసిషన్ తీసుకొని స్కిప్ కొట్టేస్తే మిగిలిన 3 నిమిషాలు వేరే క్వశ్చన్స్ మీద స్పెండ్ చేసి అక్కడి నుంచి కనీసం ఒక 2-3 మార్కులు తెచ్చుకునేవాళ్ళు. కానీ మన మైండ్ టెంప్ట్ చేయటం వల్ల ఈ 3 నిమిషాలు కూడా పజిల్ మీదే టైం స్పెండ్ చేసి
ఫైనల్గా ఈ 5 నిమిషాల్లో మనం 0 మార్కులతో బయటకు వస్తున్నాం. ఏది చేయాలి అని అన్నా సరే నాలెడ్జ్ అప్డేషన్ అనేది ప్రాక్టీస్ టైంలోనే అవ్వాలి. ఫైనల్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ దగ్గర మనం స్ట్రక్ అయ్యామా, అది పజిల్ అనే కాదండి, ఏ క్వశ్చన్ అయినా అంతే. నంబర్ సిరీస్లో ఉంది, డబుల్ నెంబర్ సిరీస్ ఉంది, రాంగ్ నెంబర్ సిరీస్ ఉంది. కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత బ్లాంక్ అవుతుంది మైండ్, రావట్లేదు ఆన్సర్, ఇంకొంచెం ఎఫర్ట్ పెడితే అయిపోతుంది కదా, వద్దు, రిస్క్ తీసుకోవద్దు. రాలేదా, అయిపోయిందేదో అయిపోయింది, అంతవరకు ఆపేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. ఇలా వెళ్తే మనకి ఎగ్జామ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్లో మనకి బాగా తెలిసినటువంటి క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయగలుగుతాం. లేదా ఈ ఒక్క క్వశ్చన్ దగ్గరే మనం టైం వేస్ట్ చేసేసుకోవటం వల్ల ఆ తర్వాత వచ్చే క్వశ్చన్స్లో మనకు తెలిసిన క్వశ్చన్స్ చూడగానే పెట్టే క్వశ్చన్స్ కూడా ఉంటాయి, అవి మిస్ అయిపోయాం మనం. ఎగ్జామ్ హాల్లోంచి బయటకు వచ్చిన తర్వాత రీజనింగ్లో లేదా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో నంబర్ సిరీస్ క్వశ్చన్లు నా దానిలో రాలా, నీకు వచ్చినాయా అని అడగాల్సి వస్తుంది. అంటే దానికంటే ముందే మనం ఒక 20 క్వశ్చన్ల దగ్గరే స్ట్రక్ అయిపోయాం. 21వ క్వశ్చన్ దగ్గర నుంచి మనకి నంబర్ సిరీస్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మనం చదివే అవకాశం కూడా దొరకలా. ఎందుకు దొరకలేదు? ముందు టైం వేస్ట్ అయింది. స్మార్ట్గా స్కిప్ కొట్టకంటూ వెళ్ళిపోయినట్లయితే 21 దగ్గర నుంచి ఉన్నటువంటి క్వశ్చన్స్ నంబర్ సిరీస్ మనకు అందులో 5 క్వశ్చన్లు ఉన్నాయి, 5 మనం చూడగానే పెట్టేసేలాగానే ఉన్నాయి, అది మనం ఛాన్స్ మిస్ అయ్యాం. ఎగ్జామ్ హాల్లోంచి బయటకు వచ్చిన తర్వాత మీలాంటి ఫ్రెండ్ని నా దానిలో నెంబర్ సిరీస్ రాలేదు, నీ దానిలో వచ్చినాయి అని అంటే మీరు చెప్పే ఆన్సరు చాలా ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి, 5కి 5 చూడగానే వచ్చినాయి, మన ఇద్దరం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న క్వశ్చన్సే అవి, నిన్నే డిస్కస్ చేసుకున్నాము, ఆ 5 వచ్చినాయి అని అన్నారనుకోండి, నా పరిస్థితి ఏంటి? సో రాంగ్ క్వశ్చన్ని స్కిప్ కొట్టాల్సిన టైంలో కొట్టకపోవటం వల్ల నాకు తెలిసినటువంటి క్వశ్చన్స్ నేను అన్నెసరీగా లూజ్ అయ్యి బయటకు వస్తున్నాను. ఈ 2-3 నిమిషాలు నా డెసిషన్ ఏదైతే ఉందో ఆ డెసిషన్ అనేది కాంపిటీషన్లో ఒక 10,000 మంది వెనక్కి నన్ను పడేసింది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు స్కిప్. ఆ డెసిషన్ కరెక్ట్గా పడలేదా మనల్ని దాటి ముందుకెళ్ళిపోయే వాళ్ళు వేలల్లో వచ్చేస్తారు. సో అందుకని వాట్ టు పిక్, వాట్ టు స్కిప్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అది ఏ ఇద్దరికి కామన్గా ఉండదు. నా సబ్జెక్ట్ నాలెడ్జ్ వేరు, మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ వేరు, నా ఎక్స్పర్టైజ్ వేరు, మీ ఎక్స్పర్టైజ్ వేరు. నా ఎక్స్పర్టైజ్ తోటే నేను గేమ్ ఆడాలి, నా స్ట్రాంగ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ స్ట్రాంగ్ పాయింట్ తోటే నేను గేమ్ ఆడాలి, మీరు మీ స్ట్రాంగ్ పాయింట్ తోటి గేమ్ ఆడతారు. ప్రాక్టీస్ టైంలో నా వీక్ ఏరియాని నేను డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయాలి, స్ట్రాంగ్ ఏరియాని కంటిన్యూ చేయాలి. ఎగ్జామ్ ఈజ్ ఎ గేమ్, ప్లే విత్ యువర్ స్ట్రాంగ్ ఏరియా. వీక్ ఏరియా నుంచి క్వశ్చన్ వచ్చిందా, స్కేప్, మొహమాటమే అవసరం లేదు. ఇది చేసుకుంటూ వెళ్తే కనుక మంచి రిజల్ట్ వస్తుంది. వెరీ గుడ్ ఆన్సర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.